నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని తన చిలకలూరుపేట నియోజకవర్గంలోనే తనకు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. తనకు ఎదురు దెబ్బ తగలబోతుందని ఇప్పుడు వస్తున్న సమాచారం. మరి ముఖ్యంగా చూసుకుంటే తను ఆ చిలకలూరుపేట నియోజకవర్గంలో మాకు కొత్త నాయకుడు కావాలని అక్కడ ఉన్న ప్రజలు కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఇక ఏం జరగబోతుంది? ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. విడతల రజనీకి తన నియోజకవర్గంలోనే నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు విడతల రజని మాకు వద్దని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ కోరుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఆమె అన్ని స్కాములు చేసి బయటపడుతున్న క్రమంలో ఇప్పుడు అసలు విడతల రజని వద్దు, మాకు కొత్త నాయకుడు కావాలని అక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్? అంటే ఇక్కడ మాజీ మంత్రి రజని ఆమె మొన్న గుంటూరు 2 నుంచి పోటీ చేసింది, చిలకలూరుపేట వదిలేసి. అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రాజకీయ కార్యకలాపాలు చేస్తూ ఇక్కడ కొంచెం అంటే ఆమె మళ్ళీ ఇక్కడ పోటీ చేయాలనే తలంపు వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఆ విధంగానే ఆమెకు కూడా కేటాయించేశారు. అక్కడ ఎవరిని వేరే ఇన్ఛార్జిని కూడా పెట్టలేదు. కాబట్టి ఆమె ఇక్కడి నుంచి చేసుకుంటా ఉంది. గుంటూరు వెళ్ళి ఆమె కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ఆమె మరిది గోపి కావచ్చు, ఆమె కావచ్చు, పలు వివాదాల్లో ఉన్నారు. అది గ్రావెల్ కావచ్చు, లేకపోతే గనులు కావచ్చు, మట్టి మాఫియాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, వాటి మీద చాలా అభియోగాలు ఉన్నాయి. క్రషర్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని, ఇలా రకరకాల అభియోగాలన్నీ ఆమె మీద ఉన్నాయి. వాళ్ళ మరిది మీద కూడా వచ్చినాయి. వాళ్ళ మరిదిని అదుపులో తీసుకున్నారు. మరి ఆమెను కూడా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకో ఆడ మనిషి అని చెప్పి వదిలేశారు. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చట్టానికి ఆడ మగ తేడా ఉంటుందని అయితే నేనైతే భావించట్లా. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆడవాళ్ళ మగవాళ్ళని కాకుండా అభియోగాలు వచ్చిన వాళ్ళ అందరి మీద కూడా ఈరోజు చర్యలు కనుక తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అందుట్లో అనుమానం ఏం లేదు. ఆమె కావచ్చు, రోజా కావచ్చు, ఈరోజు ఎట్లా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తున్నాం. మొన్న వాళ్ళ పిఏ ఎవరైతే ఉన్నాడో అతన్ని కారులో పెట్టుకొని ఆ రోజు సీఏ మీద ఏ విధంగా గగ్గోలు పెట్టారో చూసాము. ఆమె మీద పోలీసులు దౌర్జన్యం చేశారని చెప్పని అసలు వీడియో బయటికి రానంత వరకు వాళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేశారో కూడా చూసాం. కాబట్టి అసలు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎక్కడాళ్ళు అక్కడ మోగపోయారు. అంతకుముందు ఆమెను పరామర్శించడానికి రకరకాల నాయకులు వచ్చారు, పేరు నానితో సహా వచ్చి ఆమె సంఘీభావం తెలుపుతూ పరామర్శ కార్యక్రమంలో భాగంగా చేపట్టారు. కానీ అసలు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడలే, కిక్కురు మాట్లాడాల. మరి అంత జరుగుతున్నా కూడా ఆమె మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలే ఈ కూటమి ప్రభుత్వం. ఇది కొంచెం విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు చట్టానికి ఆడ మగ తేడా ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టానికి దోషులు కనుక తేలితే శిక్షార్హులే. కాబట్టి ఇప్పుడు ఆమె కళ్ళ ముందు ఇన్ని అభియోగాలు కనపడతా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి సంఘటన కనపడతా ఉంది. ఇష్టరీతిగా మాట్లాడే విధానం చూసుకుంటానే ఉన్నాం. మరి అన్నప్పుడు ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అర్థం కావట్లేదు. ఇది ప్రభుత్వ పరంగా ఉంటే ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అంటే అంతకుముందు అధికారంలో ఉంది కాబట్టి ఆమె ఏం చేసినా కూడా మౌనంగా బరాయించారు. వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, ఆమెను మళ్ళీ తిరిగి ఇక్కడ నిలబెట్టకూడదనే భావంతో ఆ మైనార్టీ నాయకుడు ఒక ఆయన ఆ వాసవి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంకోళ్ళని కలుపుకొని, ఎవరైతే ఇంకో సర్పంచ్ గారు ఉన్నారో వాళ్ళందరం కలుపుకొని ముందుకెళ్ళినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ రజనీయా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దాని గురించి మనకు అనవసరం. తప్పు ఎవరు చేశారు అక్కడ? మరి తప్పు జరగబట్టే కదా డబ్బులు ఎందుకు ఇచ్చింది ఆమె? అంటే ఒప్పుకున్నట్టేగా తప్పు చేసింది అని చెప్పని. అట్లాంటివన్నీ కూడా ఈరోజు చాలా అభియోగాలు ఆమె మీద వస్తున్నాయి. కాబట్టి వాటినన్నిటి కూడా పరిగణలో తీసుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పి ఒకసారి నిర్ధారించుకొని నిజంగా అక్కడ జరిగినాయి అనే భావన కనుక ఉంటే ఆమెను అదుపులో తీసుకోవాలి. అలాగే ఇప్పుడు వాళ్ళకు సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఆ రోజు ఇన్ని పనులు చేసింది, మా మీద అంత దౌర్జన్యం చేసింది, మన తన లేకుండా ఇట్లా వసూలు చేసింది, మరిదేనో ఆమె ఇష్టారీత్యంగా వ్యవహరించారు, కాబట్టి మాకు ఇప్పుడు ఆమె వద్దు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, రజనీ వద్దు, జగనన్న వద్దు అంటున్నారు. జగనన్న ఏమంటున్నాడు, మీరు వద్దు, నాకు రజనీయే కావాలంటున్నాడు ఆడ. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, కార్యకర్తలతో నాకు పని లేదు, నన్ను చూసే ఓట్లేస్తారు, శాసనసభ్యులతో కూడా పని లేదు, కాబట్టి నాకు వాలంటీర్లు నేనుంటే చాలు, మిగిలిన ఊరు అక్కర్లేదు అనేది కదా ఆయన భావన. ఇప్పుడు వాలంటీర్లు పాపం నిదానంగా జారుకున్నారు. ఎందుకంటే అందుట్లో కూడా చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కలగజేస్తున్నటువంటి ఉద్యోగ కల్పనలో భాగంగా చాలామందికి అవకాశాలు అయితే వస్తాయి. ఇప్పుడు రజనీ కూడా వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారు, ఏమంటారు? వేరే పార్టీని తెలుగుదేశంలో అవకాశం లేదు. జనసేనలో చేరటం కోసమే శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిందని చెప్పని ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు అప్పుడు మాట్లాడటానికి కారణం కూడా అని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఏదైనా సరే రాజకీయంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా అధికారం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అధికారం ఏ పార్టీకి వస్తుందనుకుంటే ఆ పార్టీకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు భవిష్యత్తు లేదనే భావన రజనీకి వచ్చింది కాబట్టి ఆమె వేరే పార్టీలోకి మారడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు. అంటే ఆ పార్టీలు వీళ్ళకి అవకాశం ఇస్తారా లేదని మాత్రమే చూసుకోవాలి. వాళ్ళు కూడా ఈ ఒక్కొక్క కుంభకోణాలు ఒక్కడి మీద బయటకు వస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళని తీసుకునే క్రమంలో కొంచెం ఆలోచిస్తున్నారని అయితే నేను భావిస్తున్నా. కాబట్టి అంత తొందరగా ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటారని అయితే నేనైతే కోరుకోవట్లేదు, భావించట్లేదు కూడా. చూడాలి. అంటే అక్కడ చిలకలూరిపేట చాలా విభిన్నమైంది, గమనించుకోవాలి. 1985లో సోమపల్లి సాంబయ్య గారిని గెలిపించారు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జయమ్మ గారిని గెలిపించారు, కందిమళ్ళ జయమ్మ గారిని 89లో. ఆ రోజు అధికారంలోకి రాలా తెలుగుదేశం పార్టీ. మళ్ళీ 94లో మళ్ళీ సోమపల్లి సాంబయ్య గారు గెలిచారు. 99లో పుల్లారావు గారు గెలిచారు. అంటే విభిన్నంగా ఉంటారు చిలకలూరిపేట ప్రజానీకం. 2009లో కూడా ఈయన గెలిచాడు, పుల్లారావు గారు. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అంతకుముందు ఇప్పుడు అనే భావన అనేది అక్కడైతే ఉండదు. వాళ్ళు కొంచెం విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు అందుబాటులో ఎవరున్నారు, లేదంటే అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసిందనే దాని గురించి చూసుకుంటూ ఉంటారు. వ్యక్తులు కూడా కొంత ఉపయోగపడతారు. ఇప్పుడు ఈ రజనీ అనే ఆమె మీద వాళ్ళ కార్యకర్తలకే వ్యక్తిగతంగా కూడా ఎవరికి సదభిప్రాయం లేదు కాబట్టి ఆమెని మార్చాలని వాళ్ళు కోరుకున్నా కూడా అధినాయకుడు ఆమె ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి వీళ్ళ గురించి పట్టించుకుంటాడని అయితే నేనైతే భావించను. వాళ్ళు ఎంతగా కొట్లాడుకున్నా కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు. మీ చర్యలు మీరు తీసుకోవాలి. మీ క్రమంలో భాగంగా వాళ్ళ మీద ఉన్న అభియోగాలను తీసుకుని వస్తూ ఉంటే వాళ్ళే రాజకీయ సమాధి అవుతారు. అది మీరు చట్టపరంగా తీసుకుంటే చాలు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళ గురించి ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఏదైనా సరే ఒకటి, అక్కడ ఉన్న బాధితులందరికీ కూడా ఎవరైతే ఆమె ద్వారా బాధితులు ఉన్నారో, దగ్గర అయితే ఆమె డబ్బులు వసూలు చేసిందో వాళ్ళకి డబ్బులు ఇప్పించగలిగితే మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే కొంతమందికి వెళ్ళినాయి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇప్పించగలిగితే మేలు చేసిన వాళ్ళు అవుతారని అయితే నేను భావిస్తాను. సరే, రజనీ నియోజకవర్గంలోని ఇప్పుడు రజనీని వద్దంటున్నారు, మరి ఎవరు నాయకుడు కావాలని కోరుతున్నారని, ఎవరంటే మీరేం చెప్తారు సార్? అంటే అక్కడ ఒకళ్ళు కాదు, వాళ్ళు మారుస్తూ ఉన్నారు కదా. మన కాడు మనోహర్ ఆయన తీసుకుని వచ్చారు, ఆయన గుంటూరు మేయరు, ఆయన తీసుకుని వచ్చారు. రేపు జగన్మోహన్ రెడ్డి పరిలో ఏదొస్తే అది చేస్తాడు ఆయన. ఇప్పుడు మంత్రులు మార్చాడు, నియోజకవర్గాలు గెలిచారా? గెలవలేదు కదా. కాబట్టి వీళ్ళందరిని అటు ఇటు మార్చుకుంటూ వచ్చేసాడు. అతని ఇష్టం, అతను అట్లానే ప్రవర్తించాలని నేనైతే కోరుకుంటున్నా. సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి సమయం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నెల్లూరులోనే వైసీపీ నేతలు కూడా వేరే పార్టీకి జంప్ అయ్యే అవకాశం ఉందని మనకు వస్తున్న సమాచారం. వాళ్ళు ఏ పార్టీ పోటుగాళ్ళని వాళ్ళు వేరే పార్టీలో తీసుకోవాలా? నేను అడుగుతున్నాను, చెప్పమన్నాడు ఈ పార్టీ నాయకులు ఎవరైనా సరే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వాళ్ళు గెలవలేని వాళ్ళు మీరు ఎందుకు తీసుకుంటారు వాళ్ళని? అంటే మీకోసం పోరాడిన వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళ? వాళ్ళు సమర్థులా? అసలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం మీకేంటి? 164 స్థానాలు వచ్చిన ఆ తర్వాత ఆ పార్టీ పనికిరాదని నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు వాళ్ళందరూ తీసుకుంటే ఆ పార్టీ ఉండదు కదా అంటున్నారు. అంటే వాళ్ళని చూసి కాదు కదా ఓట్లేసింది, జగన్మోహన్ రెడ్డిని చూసి. జగన్మోహన్ రెడ్డిని చూసి కదా ఓట్లేసింది. జగన్మోహన్ రెడ్డి సంగతి చూసుకోండి మీరు. ఈ నాయకులు మీకెందుకు? తీసుకోకూడదని అయితే నేనైతే నిస్సందేహంగా చెప్తున్నా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా మంచి పనులు చేశారా? మంచి పనులు చేసి ఓడిపోతే పాపం మంచి నాయకుడు ప్రజల కోసం పోరాడాడు, వాళ్ళకి రావాల్సిన కాలువల గురించో, రోడ్ల గురించో, విద్యాలయాల గురించో, లేదంటే వాళ్ళ నియోజకవర్గాల్లో రావాల్సిన పరిశ్రమల గురించో వీటి గురించి పోరాడాడు, అయినా సరే ఓడిపోయాడు, ప్రజల కోసం నిలబడ్డాడు, అలాంటి వ్యక్తి మనం కావాలనుకోవచ్చు. ఈరోజు అభియోగం చాలా తక్కువ మంది, అభియోగం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ పార్టీలో. ఏదో కుంభకోణాలు ఇరుక్కొని ఉన్నారు అందరూ.
మరి వాళ్ళని తీసుకొని మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఆ పార్టీని మీరు ఖాళీ చేయాలనుకోవట్లా, మీ పార్టీలో మళ్ళీ చేర్చుకుంటున్నారు. అది గమనించుకోండి. ఇప్పుడు పెద్ద నావ ఉంటుంది, చిన్న బొక్క చాలు మునిగిపోవడానికి. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాంటి అవకాశం మీరు ఎందుకు ఇవ్వండి? మీ నావ హాయిగా సాగిపోతూ ఉంది. మీరు అధికంగా లోడ్ చేసుకోవాల్సిన పనే ఉంది. లోడ్ చేసుకొని ఎందుకు ఇబ్బంది పడాలి? మేము ఉండేవాళ్ళు 164, ఇంకొంది బోడి 11. ఏంది వాళ్ళ గురించి ఆలోచించేది మీరు? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు మరి. ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు కూడా అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు. అంతే కదా! ఇప్పుడు వాళ్ళు వస్తే ఏమంటారు? వాళ్ళ నాయకుడు రానివ్వట్లేదు. వాళ్ళని కాదు వీళ్ళైతే రాలేరు. వచ్చి సంతకాలు పెడుతున్నారు డబ్బుల కోసం మళ్ళీ. టీఏలు, డీఏలు వస్తాయి కదా! వాటి కోసం సంతకాలు పెడుతున్నారు. లేకపోతే ఎక్కడ వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారన్న ఉద్దేశంతోటి వాళ్ళు వచ్చేసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వరుసనే 6 నెలలు కనుక రాకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు కదా! వాటికి 60 రోజులేమో రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి దానికోసం వస్తున్నారని అయితే నేను భావిస్తున్నా. ఆ డిస్క్వాలిఫై కాకుండా ఉండడం కోసం మాత్రం సంతకాలు పెడుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి ఇంక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదని అయితే నా భావన. ఒక ఆంధ్రుడిగా వాళ్ళ 5 సంవత్సరాల్లో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, ఏం జరుగుతుందో తెలుసుకున్న వ్యక్తిగా, విశ్లేషణ చేసుకుంటున్న వ్యక్తిగా, నా యొక్క కోరిక అంటే నా మాటలు వింటారని కానీ వినాలని కూడా నేను కోరుకోవట్లేదు. వింటే వాళ్ళకే మంచిది. చెప్పేవాళ్ళమే తప్ప చెడు చేసేవాళ్ళం అయితే కాదు కదా వాళ్ళకి. ఏదన్నా ఉంటే వాళ్ళకి మంచి చేయాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అవతల పార్టీ అలాంటిది కాబట్టి. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క నాయకుడిని మీరు చేర్చుకోవద్దు. ఎందుకు బలపడతారు వాళ్ళు? ప్రతి వాళ్ళు మేము బలోపేతం కావాలి అంటే ఎందుకు బలోపేతం అవుతారు? సమాంతరంగా అక్కడ ఉన్నటువంటి ఇంకోళ్ళని తీసుకొచ్చారనుకోండి. ఇప్పుడు ఓడిపోయిన శాసనసభ్యుడు ఆ పార్టీ అతను, గెలిచిన శాసనసభ్యుడు మీ కూటమి. ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన ఉంది. మేము బలపడాలి అనుకుంటే కార్యకర్తలను తీసుకోండి. నాయకుల వాళ్ళు మీరు ఎట్లా బలపడతారు? ఏ నాయకుడు గెలిపించలేదే, కార్యకర్తలే కదా గెలిపించేది. ప్రజల్లో మంచి పనులు చేసి అభిమానాన్ని సంపాదించుకోండి. మరి వాళ్ళ రాజకీయాలు ఏంటో అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ముందు వాళ్ళని గౌరవించండి. నిస్సందేహంగా మేలు జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. సో ఇదండి, చూశారు కదా. ఇక చిలకలూరుపేట నియోజకవర్గంలో రజనీకి ఎదురు దెబ్బ తగలబోతుంది. మాకు రజనీ వద్దు, కొత్త నాయకుడు కావాలని అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుతున్నారు. నిరసన కార్యక్రమం చూస్తున్నారు. ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసు. థ్యాంక్ యూ సార్.